జాగ్రత్తగా ఆలోచించు. ఒక నీతిమంతుడు, అతని దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి. ఇంకొక ధనవంతుడు, ఇతని దగ్గర 10 లక్షలు ఉన్నాయి. నీతిమంతుని దగ్గర ఉన్న 10,000, ధనవంతుని దగ్గర ఉన్న 10 లక్షలు. వీళ్ళిద్దరినీ పోల్చలేదు. నీతిమంతుణ్ణి ఒకవైపు పెట్టాడు 10,000, బహుమంది భక్తిహీనులు అంటే ఈ వైపు ఒక 100 మంది ఉన్నారనుకుందాం, 1000 మంది ఉన్నారనుకుందాం. ఒక్కొక్కడి దగ్గర 10 లక్షలు ఉన్నాయి. ఎంత ఉంటుందండి? 100 మంది, 1000 మంది, బహుమంది